గచ్చిబౌలిలోని సెరీన్ కౌంటీ అపార్ట్మెంట్ వాసులు నిత్యం ఇళ్ల నుంచి వెలువడే చెత్త వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చుతున్నారు. ఇక వ్యర్థ జలాలను శుద్ధి చేసి వినియోగిస్తూ నగరవాసులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక అపార్ట్మెంట్లో మొత్తం 1040 ఫ్లాట్లు ఉన్నాయి. ప్రతి ఇంటి నుంచి నిత్యం తడి చెత్తను సేకరించి కంపోస్ట్ యార్డుకు తరలించి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. ఇక వాటిని మొక్కలుగా పెంచేందుకు ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి అలకి అందిస్తారు. సెరన్ కౌంటీ అపార్ట్మెంట్ వాసులు నగరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంట్లో నుంచి వచ్చే కిచెన్ వేస్టేజ్ కానీ ఇంట్లో నుంచి వచ్చే చెత్త చెదరం అంతా వ్యర్థాలను కూడా వేస్ట్ చేయకుండా సేంద్రియ ఎరువుగా అయితే మార్చేందుకు అయితే కంపోజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. మనం విజువల్స్ లో చూసుకుంటే కూడా ఈ మొత్తం ఈ చెత్తను మాత్రమే కాదు, వ్యర్థ జలాలు ఇంట్లో నుంచి వచ్చే ఆ వ్యర్థ జలాలను కూడా వీరు మళ్ళీ వినియోగించడం జరుగుతుంది. వాటిని శుద్ధి చేసి అయితే అపార్ట్మెంట్ లో మొత్తం 1000కి పైగా అయితే ఫ్లాట్లు ఉన్నాయి. ఈ ఫ్లాట్ల నుంచి వచ్చే నిత్యం తడి చెత్తను సేకరించి కంపోజ్ తరలిస్తారు. ఆ తర్వాత వాటిని ఒక మిషన్ త్రో అయితే ఆ చెత్తనంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి 3 బకెట్ల చెత్తకి 1 బకెట్ కోకో పౌడర్ కలిపేస్తారు. అంతేకాకుండా అంటే కొబ్బరి పొట్టులోని 1 బకెట్ కొబ్బరి పొట్టుతో పాటు 25 గ్రాముల బయోకులం అనే సూక్ష్మజీవులకి సంబంధించిన మిశ్రమాన్ని అయితే యాడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల దాన్ని ఒక డబ్బాలో వేసి 1 నెల రోజుల పాటు అయితే అలా ఉంచేస్తారన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకుంటే ఎలా అయితే దీన్ని అంతా ఆరబెట్టారో అలా ఆరబెట్టేసి దీన్ని జల్లెడబడితే దాని నుంచి వచ్చే ఆ పొడి అంతా కూడా వీళ్ళు ప్లాంట్స్ కి అంటే బయట వీళ్ళు వాడుకున్న తర్వాత మిగిలిన దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కి కావచ్చు, బయట ఇంకెక్కడైనా సంస్థలకు ఇవ్వడం కానీ జరుగుతుంది. వాళ్ళు పొలాల్లో వేసుకోవడం కానివ్వండి, భూసారాన్ని పెంచేందుకు వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తంగా ఇక్కడ ఉన్న ఈ 1000కి పైగా అపార్ట్మెంట్ వాసులైతే ఈ ఎరువునంతా కూడా, ఈ సేంద్రియ ఎరువునంతా కూడా ప్లాంట్స్ ని పెంచేందుకు అయితే యూజ్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అంటే వేస్టేజ్ అంతా కూడా అటు జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళే దీన్ని సేంద్రియ ఎరువుగా మార్చుకొని దీన్ని వాడుకుంటున్నామని చెప్తున్నారు. అపార్ట్మెంట్ ఏమో గచ్చిబౌలిలో సెరీన్ కౌంటీ, ఎల్ఎన్టీ సెరీన్ కౌంటీ, ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది. సెరీన్ కౌంటీ నేమ్ అన్నమాట. ఇక్కడ 1040 ఫ్లాట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మేము మా ఏదైతే వేస్ట్ ఉంటుందో ఫుడ్ వేస్ట్ అండ్ దెన్ వెజిటబుల్ వేస్ట్, ఎవ్రీ వేస్ట్ హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు ఇంటింటి నుంచి. మేము దానికి వేరే ఒక బకెట్ ఇచ్చాము. గ్రీన్ ఇనిషియేటివ్ కమిటీ అని ఒకటి ఉంది. ఆ కమిటీలో చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు యాక్చువల్లీ ఇంటింటికి వెళ్లి ఎందుకు చేయాలి, ఏంటి చేయాలి అనేది ప్రచారం చేశారు. ఫస్ట్ చేసిన తర్వాత అప్పుడు అందరూ స్టార్ట్ చేసి అదంతా వేస్ట్ అంతా అక్కడి నుంచి పికప్ చేసుకుని వచ్చి బకెట్స్ తో తీసుకొచ్చి ఇక్కడ ఒక షెడ్డింగ్ మిషన్ ఉంది. ఆ మిషన్ లో వేస్తాం. అది చిన్నగా ముక్కల కింద కొట్టేసిన తర్వాత దాంట్లో ఒక 3 బకెట్స్ ఆఫ్ ఆ చెత్తకి 1 బకెట్ కోకో పీట్ వేసి ఒక బయోది పౌడర్ ఉంటుంది, అది కూడా 25 ml కలిపి అదంతా మిక్స్ చేసేసి అక్కడ మిషన్స్ ఉన్నాయి, దాంట్లో వేసి క్లోజ్ చేస్తాం. ఒక 1 month క్లోజ్ చేసి పెడతాము. ఆ తర్వాత 1 month తర్వాత కంపోస్ట్ తయారవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా తయారవుతుంది. దీన్ని జల్లించిన తర్వాత అక్కడ ఫైన్ క్వాలిటీ పౌడర్ లాగా వస్తుంది. ఇది డైరెక్ట్ గా కూడా వాడచ్చు. ఆ పౌడర్ తీసుకొచ్చి అది కూడా వాడచ్చు. ఏ పౌడర్ అయితే ఏదైతే ఉందో దాన్ని మేము మా ప్లాంట్స్ కి వాడుకుంటాం. మిగిలింది ఏదైనా ఎక్సెస్ ఉంటే మా రెసిడెంట్స్ వాళ్ళ పొలాల్లో గాని వాళ్ళ ఫ్రెండ్స్ గాని ఇదంతా తీసి ఇస్తా ఉంటాం అన్నమాట. ఒక మంత్ కి వచ్చి 10,000 kgలు చెత్త జనరేట్ అవుతుంది. దాని నుంచి ఇది అంతా తయారయ్యి వచ్చేది మట్టికి 500 kgs మాత్రమే వస్తుంది అన్నమాట. సో అంటే అంతా మేము వేస్ట్ అంతని బయటికి వెళ్లకుండా జిహెచ్ఎంసీ కంపోస్ట్ లోకి వెళ్లి మిగిలిన వాళ్ళకి ప్రాబ్లం లేకుండా మేమే ఇక్కడ ఇవన్నీ తయారు చేసి మా ఓన్ గా మేము అందరికీ ఇస్తున్నాం అనమాట. చేయడం వల్ల ఏంటంటే ఇంత వ్యర్థం బయటికి వెళ్లి ఎవరికి ట్రబుల్ చేయకుండా ఉంటుంది అని. అలాగే డ్రై వేస్ట్ కూడా మేము సెగ్రిగేట్ చేస్తాము. ఇంటింటికి బ్యాగ్స్ ఉన్నాయి, వాళ్ళు డ్రై వేస్ట్ సెగ్రిగేట్ చేసి బేస్మెంట్ కి ఎవ్రీ వీక్ కి 2 times డ్రై వేస్ట్ పికప్ ఉంటుంది. మా హౌస్ కీపింగ్ వాళ్ళందరూ తీసుకొస్తారు, కిందకి పట్టుకుని వెళ్ళి జిహెచ్ఎంసీకి డైరెక్ట్ గా అలా ఇచ్చేస్తాం. సో దట్ అక్కడికి వెళ్ళిన తర్వాత డంప్ యార్డ్ లో పడకుండా వాళ్ళు అక్కడే సోర్స్ లోని సెగ్రిగేట్ అయిపోతుంది. అంటే నెలకి చూసుకుంటే ఒక 500 నుంచి 600 kgల ఎరువు అయితే తయారు చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయని చెప్తున్నారు. అయితే వీళ్ళకి ఓన్లీ ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ కూడా వీళ్ళు ఈ అపార్ట్మెంట్ లో 3 ఎస్టీపీ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వాటర్ ఏదైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో ఆ యూజ్ చేస్తున్న వాటర్ అనేది వ్యర్థంగా అంటే వృధాగా వెళ్ళకుండా
కాకుండా అవి మళ్ళీ మంచి వాటర్ గా మారి వీళ్ళకి అంటే 1250 KLD వాటర్ అనేది దాదాపుగా ఒక 900 KLD గా మారి మొత్తం కూడా అది శుద్ధి అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వాడుకునే విధంగా అయితే వీళ్ళు యూజ్ చేసుకుంటున్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది. అంటే దాదాపుగా ఒక 5 లక్షల లీటర్ల నీళ్ళని వీళ్ళు పొదుపు చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఏదైతే శుద్ధి చేసిన వ్యర్థ జలాలు అయితే ఉన్నాయో ఆ శుద్ధి చేసిన వాటర్ ని మళ్ళీ వీళ్ళు ప్లాంట్స్ కి, ల్యాండ్స్కేపింగ్ కి, ఫ్లష్ కి యూజ్ చేస్తున్నామన్నట్టు కూడా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతో మంచి ఐడియా కాబట్టి చాలా అంటే కమ్యూనిటీలో ఇట్లా ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా యూజ్ చేయాలి, వాటర్ ని సేవ్ చేసుకోవాలి, ఇట్లా వ్యర్థాలను కూడా సేంద్రియ ఎరువుగా మార్చుకొని యూజ్ చేసుకోవాలంటూ కూడా అపార్ట్మెంట్ వాసులు చెప్పడం జరుగుతుంది. నిజంగా ఇది ఎంతో అంటే నగర వాసులకైతే ఇది ఆదర్శనీయంగా నిలుస్తుందని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్ తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.